హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ఈరోజు అయితే మనం నేర్చుకోబోతున్నాం చాప్టర్ 4 ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. ఛానల్లోకి కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసే ముందు లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేరు ఫ్రెండ్స్. ఎక్సర్సైజ్ 4.1లో ఫస్ట్ ప్రాబ్లం 4 పవర్ మైనస్ 3. 4 పవర్ మైనస్ 3ని మనం 1/4 పవర్ 3 అని రాసుకోవచ్చు. ఎందుకంటే దీనికి ఒక ఫార్ములా ఉంటుంది, a మైనస్ m ఈజ్ ఈక్వల్ టు 1/am. ఓకేనా, a పవర్ m. ఓకే, 1/4 ఇంటూ 4 ఇంటూ 4 4 4 जा 16 16 4 4 जा 16 16 4 जा 16 into 4 84. 1/84 is the answer. ఫస్ట్ అయితే మనం థర్డ్ ప్రాబ్లం చూద్దాం, తర్వాత సెకండ్ ప్రాబ్లంలోకి పోదాం. ఇక్కడ 3/4 హోల్ పవర్ మైనస్ 3 ఉంది. దీన్ని పాజిటివ్గా చేయాలంటే మనం రివర్స్లో రాసుకుంటే అది పాజిటివ్ అయిన అవుతుంది. 3/4/3 హోల్ పవర్ 3 ఇలా పాజిటివ్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఇలా రాసుకోవచ్చు, 4 పవర్ 3 3 పవర్ 3. ఎందుకంటే దీనికి ఒక ఫార్ములా ఉంటుంది, ఏబి హోల్ పవర్ m ఈక్వల్ టు am/bm. ఇది ఇలా దీని సైడ్కి రాసుకోవాలి. ఇలా 4 ఇంటూ 4 ఇంటూ 4 బై 3 ఇంటూ 3 ఇంటూ 3 4 4 जा 16 16 4 जा 84 3 3 9 3 9 जा 27 10 11 12 ఏదైనా క్యాన్సిలైజేషన్ అవుతుందా? ఓకే, 3 9 जा 27 3 2 जा 6 3 7 जा 21 3 8 जा 24. ఓకే, 28/9 is the answer. సారీ గాయ్స్, ఇక్కడ 4 4 जा 16 16 4 जा 64 అయితే రావడం జరుగుతుంది. 64 ఈజ్ ఈక్వల్ టు ఏం క్యాన్సిలైజేషన్ ఇట్లా కాదు కాబట్టి 64/27. ఇక్కడ కూడా అంతే, 4 4 जा 16 16 4 जा 64. ఆన్సర్ ఈజ్ 64 1/64. ఈడ కూడా సేమ్ అంతే. ఇప్పుడైతే మనం చేసుకోబోతున్నాం సెకండ్ ప్రాబ్లం. ఇంతకుముందు సెకండ్ ప్రాబ్లం చేయాలన్నా కదా, ఆ ప్రాబ్లం ఇప్పుడు చేద్దాం. -2 హోల్ పవర్ 7 ఇచ్చింది కాబట్టి 7 టైమ్స్ ఇంటూ చేసుకోవాలన్నమాట. -2 ఇంటూ -2 ఇంటూ -2 ఇంటూ -2 ఇంటూ -2 ఇంటూ -2 1 2 3 4 5 6 ఇంటూ -2. ఓకే, 7 టైమ్స్ అయితే -2ని మనం ఇలా రాసుకున్నాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. మైనస్ 2 2 जा 4 2 4 जा 8 2 8 जा 16 16 2 जा 2 6 जा 12 32 32 2 जा 64 64 2 जा 128. -128 ఈజ్ ద ఆన్సర్. ఈ ప్రాబ్లం అయితే చాలా ఈజీ అండి. ఇప్పుడు -3 హోల్ పవర్ -4. ఫస్ట్ స్టార్టింగ్లో మనం ఒక ఫార్ములా యూజ్ చేసాం. అదేంటిదంటే a పవర్ -m ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ m అని. సేమ్ ఇది a అనుకుందాం, ఇది -m అనుకుందాం. దీన్ని ఏం రాసుకోవచ్చు, -3 -4ని ఏం రాసుకోవచ్చు, 1/3 హోల్ పవర్ 4 అని రాసుకోవచ్చు. ఎట్లా ఎందుకంటే దీనికి ఒక ఫార్ములా ఉంది, -a పవర్ m ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ m. ఇట్లా రాయాలి ఫ్రెండ్స్. ఫోర్త్ ప్రాబ్లమ్ అని పెట్టి సొల్యూషన్ అని పెట్టి ఇది రాసిన తర్వాత ఇది పక్కా రాయాలి. ఇది రాస్తే కనీసం మీకు ఆన్సర్ అర్థం కాకుండా ఇది రాస్తే మార్క్స్ అనేది పడుతుంది అనమాట. హాఫ్ మార్క్ అన్న ఏమైనా పడుతుంది. ఇలా ఖచ్చితంగా రాసుకోవాలి, ఇలా రాయాలి. ఓకేనా, 1/-3 4 టైమ్స్ కాబట్టి -3 ఇంటూ -3 ఇంటూ -3 ఇంటూ -3
minus into minus plus, plus into minus, minus, minus into minus plus is equal to plus. Okay. 3 3 is 9, 3 9 is 27, 27 3 is 81 plus 81 అంటే 81. 1 is equal to 1 by 81 is the answer. Simplify the following. First problem. ఈ ప్రాబ్లమ్ని చూడగానే మనకి ఒక ఫార్ములా గుర్తు రావాలి. ఏంటిదంటే a by b whole power m plus a by b whole power n is equal to ab whole power m plus n అని గుర్తు రావాలి. అంటే 1/2 whole power 4 5 6 ఉంది. 4 plus 5 plus 6 is equal to 5 plus 6 11, 11 plus 4 15, 15 exponent is equal to 15 powers 1/2 whole power 15 అని మనం ఇలా రాయాలి. సెకండ్ ప్రాబ్లం సేమ్, ఇది కూడా అలానే ఉంది. -2 7 plus 3 plus 4 is equal to 7 plus 3 10, 10 plus 4 14, -2 whole power 14. ఎందుకంటే a power m plus a power m plus a power n is equal to a power m plus అని మనం ఇలా రాయాలి. ఇలా ఈ క్వశ్చన్ ఇలా చూసుడుతోనే ఇలా గుర్తు రావాలి. అలా ఉంటే మనం పర్ఫెక్ట్గా ఎప్పుడైనా గుర్తుంటుంది. ఇలా నేర్చుకోవాలి. క్వశ్చన్ని చూసుడుతోనే అది ఏ ఫామ్లో ఉన్నదని గుర్తుంది. ఇది ఏ ఫామ్లో ఉంది? a power m plus a power n is equal to a power m plus అనేది ఉంది. -2 7 plus 3 plus 4 is equal to -2 whole power 14. ఇది ఈజ్ అ ఆన్సర్. థర్డ్ ప్రాబ్లం 4 power 4 ఇంటూ ఇలా ఉంది కాబట్టి మనం దీన్ని 5 power 4 whole power 4 అంటే దీన్ని 5 power 4 4 power 4 అని ఇలా రాసుకోవచ్చు. 5/4 whole power 4 ఉంది కాబట్టి. therefore దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. a by b whole power m is equal to am by bm. ఇది ఈ ఫామ్లో ఉంది కాబట్టి ఇది 5a 4b whole power 4 కాబట్టి a power m b power m. ఇక్కడ 4 power 4 క్యాన్సిల్ is equal to 5 power 4. దీన్ని మనం 5 into 5 into 5 into 5 అని రాసుకోవచ్చు. 5 5 జా 25, 25 5 జా into 5. 5 5 జా 25, 25 5 5 జా 25, 25 25 జా 1 525 525 625 6625 is the answer for third question. Fourth question. దీన్ని ఇలా చూచుడుతూనే మనకు ఒకటి గుర్తు రావాలి. ఏంటిదంటే a power m by a power n is equal to a power m minus n అని. ఇక్కడ 5/5 -4 ఉంది. -4 -6. ఓకే. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 of -4 plus 6. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 minus 6 5 power 2 ఇంటూ 5 power 3. ఇక్కడ కూడా ఒకటి మనకి ఫార్ములా గుర్తు రావాలి. a power m ఇంటూ a power n is equal to a power m plus n. 5 2 plus 3 is equal to 5 5 power 5 is equal to 5 into 5 into 5 into 5 5 into 5 3 2 5 power 5. 5 5 is 25, 5 5 is 25, 25 25 is 625, 625 into 5. 5 5 is 25, 5 2 is 10, 12, 5 6 is 30. 30 అంటే 30 31. 3125 is the answer. 3125 is the answer. ఫిఫ్త్ వన్, ఈ క్వశ్చన్ చూడటంతోనే మనకి ఏం అర్థం కావాలంటే 3 power whole power 4 into 7 power whole power 4 అంటే మనకి ఒక ఫార్ములా గుర్తాలంటది. ఏంటిదంటే a power n ఇంటూ b power n
ఈక్వల్ టు ఏబి హోల్ పవర్ n అంటే -3 ఇంటూ 7 హోల్ పవర్ 4. ఓకేనా, 3 7s are 21 -21 హోల్ పవర్ 4 ఈజ్ అ ఆన్సర్. దీన్ని ఇంకా సేమ్ ఇట్లున్నట్టే ఇలా చేసుకోవచ్చు అనుకుంటే చేసుకోవచ్చు. అలా ఆప్షన్స్ డైరెక్ట్ ఇది ఆన్సర్ ఉంటే, ఒకవేళ ఎంసీక్యూ అయితే డైరెక్ట్ ఇదే ఆన్సర్ ఉంటే ఇది వేసుకోవచ్చు, లేకుంటే ఇలా ఆన్సర్లలో ఉంటే సింప్లిఫై చేసుకోవాలంటే సింప్లిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు కూడా ఇలా దీన్ని సింప్లిఫై చేసుకోవాలనుకుంటే సింప్లిఫై చేసుకోవచ్చు అనమాట.